మంచి మనస్సాక్షి కలిగి నేను జీవిస్తున్నానయ్యా, ఆ మంచి మనస్సాక్షి ఇలా ఉందో లేదో తెలియమని దేవుడు ముగ్గురు వ్యక్తులు దేవుని ఎదురు పెట్టాడు. హేబేలు దేవుడు పెట్టాడు. మంచి మనస్సాక్షి ఎలా జీవిస్తాడు. హనోకును దేవుని మొదలు పెట్టాడు. మంచి మనస్సాక్షి కలుగుతారా. నోవాహును దేవుని ఎదురు పెట్టాడు. మంచి మనస్సాక్షి కలుగుతారా జీవిస్తాడు. ఎంత పడుతుంది ఆయన మధ్య ఒక చూసినప్పుడు మంచి మనస్సాక్షి కలిగిన వారికి మాత్రమే ఆయన బోరైన వస్తుంది. బోరు మాత్రమే దేవుడికి ఏర్పడతాడు. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావా? లేకపోతే ఆ మనస్సాక్షిని అణిచేస్తూ దాన్ని ఆ మనస్సాక్షిని అణిచేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఎడవ పడతామో జాగ్రత్త. ఏ విన్నావు సహోదరి, ఏ విన్నావు సహోదరుడా? దేవుడి గురించి ఏం మాట్లాడు, దేవుడి కుటుంబాన్ని గురించి ఏం మాట్లాడు, దేవుడి జీవితాన్ని గురించి ఏం మాట్లాడు, దేవుడి భవిష్యత్తు గురించి ఏం మాట్లాడు. ఏ మాట నీకు వర్తిస్తుంది? ఏ మాట నీకు వర్తించగలుగుతుంది? ఎత్తపడ్డ వాక్యం నిమిత్తం, వాక్యం కొరకు, వాక్య ప్రకారంగా జీవించే సహోదరుడుగా నువ్వు ఉన్నావా? సహోదరిగా నువ్వు ఉన్నావా? ఎలాగ జీవించాలనుకుంటే వాక్యం పట్టినది దేవుడు నీకు, నీ పట్ల దేవుడు నీతో మాట్లాడు. తన రాకడ సిద్ధపడుతుంది. దేవుడి సూచనలు భూమి మీద ప్రారంభం అయిపోయినాయి. దేవుడి సూచనలు సగం అయిపోయినాయి, ఇంకా సగం ఉన్నాయి. దేవుడు అనుమతిస్తే ఆ రాకడ నువ్వు ఎత్తబడలేవు. ఎత్తబడాలంటే నీకు మంచి మనస్సాక్షి. దేవుడు చెప్తున్నాడు, ఆయన ఎలా వస్తాడంటే నేను మొదట దీనుడుగా వచ్చాను, వస్తాను మళ్ళీ రాజులకు రాజులుగా, ప్రభువులకు ప్రభులుగా, మధ్యాకాశంలో మేఘాలు ఉన్నాయి. సైన్య సమూహములతో ఆ మధ్యాకాశంలోకి వచ్చిన కడబోలు శబ్దం వినిపించినప్పుడు ఓ సంగమాను ఎత్తబడు, ఓ సంగమాను లే, ఓ సంగమాని కోసం నేను వచ్చున్నాను, నీ కోసం సిద్ధపడి ఉన్నాను, నేను కోరబోతున్నాను, నేను తీసుకున్న బాధని నేను వచ్చాను అన్నప్పుడు ఎంతమంది సంగమాట ఉన్నావా? భూమి మీద ఎరవబడే వాటిలో నువ్వు ఉన్నావా? ఆలోచించి ఏదైనా దేవుడితో ఇదేనా దేవుడితో పంచాడపట్లేమో అటు మంచి మనస్సాక్షి నాకు కలిగించి, అటు మనస్సాక్షి నాకు కలిగించు ప్రభువా. అయ్యా నేను ఎత్తబడాలి ప్రభువా. అయ్యా